हाई फ्रेंड्स वेलकम टू कौशल्य बुटीक वीडियो प्रिंसेस कट ब्लौज कटिंग अंडी चेस्ट 40 वेस्ट 34 ఈ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను। ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎవరైనా ఫస్ట్ టైం చూడటం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియోస్ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి। ఛానల్ మొత్తం చెక్ చేయండి, ఈజీగా చూసి నేర్చుకోవచ్చు అండి। చాలా ఈజీ పద్ధతి, ఫార్ములాస్ ఉపయోగించి అసలు ఎందుకు వస్తుంది ఎంత వస్తుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పాను। చాలా ఈజీగా అర్థమవుతుంది। ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి, ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి। పావు ఇంచ్ గ్యాప్ తో ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి। ఓకేనా, మీరు చూస్తా ఉంటే మీకు అలవాటు అవుతుంది। ముందు ఏం చేయాలి అంటే, ఎందుకు చూడమంటున్నానంటే మీకు చెప్తా చేస్తున్నాను అనుకో, నేను చెప్పిందే చేస్తారా మీరే చేస్తారా రెండు గుర్తుపెట్టుకోవాలి। ఇప్పుడు నేను చేస్తుంటే ఇప్పుడు చూడటమే కదా, ఇది చూడటం కాబట్టి ఈజీ అయింది మీకు। అందుకే ముందు 1-4 సార్లు మనం చూడాలి, అనిపించింది చూస్తుంటే వచ్చినట్టే అనిపించింది। వచ్చినా మళ్ళీ ఒకసారి ఆపుకుని స్క్రీన్ అయితే స్క్రీన్ చెప్పేటప్పుడైనా నెమరు వేసుకోవాలి మళ్ళీ, అలా వేసుకుంటే మనకి ఈజీ ఉండేది। అందుకే గిన్నెలు కడిగేటప్పుడు అని చెప్పేది। ఓకేనా, ఆ పని చేయండి ఈ రోజు నుంచి। ఓకే, చూడండి లెంత్ 14.5 అంటే దానికి 3/4 ఇంచ్ కలపండి, పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ అంటే 15.5 మార్క్ చేయండి। 1/4 ఇంచ్కి ఎప్పుడైనా ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది అంటే 1/4 ఇంచ్ ముందే మార్క్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి। కోరా పీస్ మీద ఎప్పుడు స్టిచ్ చేయకూడదు, బాగోదు। హెమ్మింగ్ చేయడానికే బాగుంటుంది కోరా అనేది। 14.5కే 3/4 ఇంచ్ కలపాలి, ఎందుకంటే పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ సరిపోద్ది। కాకపోతే ఉందండి, పెట్టలేదులే, ఉంది, అదిగోండి పెడతానే మీకోసం, ఇదిగోండి ఉంది, కాకపోతే ఉన్నది అవసరం లేదు, పైనే కదా మనకు కావాల్సింది। ఇప్పుడు ఇది మార్క్ చేస్తే సరిపోద్ది, కానీ ఇది కిందది కుట్టేటప్పుడే కదా, ఇది మార్క్ చేయకపోయినా పర్లేదు। ఓకేనా, చూడండి ఒక లైన్ డ్రా చేసేయండి। చూడండి ఇప్పుడు ఇది వచ్చేసరికి నెక్, షోల్డర్ వచ్చేసరికి 5.5 పెట్టండి। ఓకేనా, ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6, చూడండి 6 మార్క్ చేయండి। ఇప్పుడు చెస్ట్ 40, చూడండి 40 అంటే డివైడెడ్ బై 4 అంటే 10 మైనస్ 1 9, ఆర్మ్ హోల్ 9 వచ్చిందా లేదో చూడాలి। ఇప్పుడు 10 పెట్టేసేయండి ముందు, ఈ 1/4 ఇంచ్ వదిలేసి పెట్టాలి। 1/4 ఇంచ్ మనం ఉక్సులు పట్టి కాజా పట్టీలోకి పోతుంది, మనకు సంబంధం లేదు, అది పక్కన పెట్టేసేయండి। 10, ఓకేనా, 1.5 ఖర్చు। ఇప్పుడు షోల్డర్ 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఇలా పెట్టేసేయండి। ఓకేనా, ఒక లైన్ కొట్టేసేయండి, ఇలా లైన్ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని। ఓకే, ఇప్పుడు కార్నర్లో నడుము సైజు 34 కదా, కార్నర్లో 1.5 మార్క్ చేయండి, పెద్ద సైజు కింద వస్తుంది। ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ లైన్కి టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి ఇవన్నీ చూసుకోవాలి। మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి, ఇటు కింద లైన్కి టచ్ అవ్వాలి, ఇటు టచ్ అవ్వాలి। ఇప్పుడు ఆర్మ్ హోల్ 9 వచ్చిందా లేదో చూడాలి, చూడండి 9 వచ్చిందా లేదో, వచ్చింది। ఓకేనా, చూడండి కరెక్ట్గా 9 రావాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది, బాడీకి ఫిట్ అయిపోయి, లేకపోతే జారిపోతూ ఉంటుంది అనమాట। ఓకే, చూడండి నడుము ఎంత 34 అంటే 1 పార్ట్ ఎంత 8.5, ఓకే 8.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు। ఓకేనా, మార్జిన్ 1.5 ఉంటే సరిపోద్ది। ఎవరన్నా అడిగితే 2 ఇంచులు అడుగుతారు, పెడతాంలే, కానీ ఎక్కువ ఖర్చు ఉంటే లోపల చిరాగ్గా ఉంటుంది, అంత అవసరం లేదు। ఓకే, ఇలా మార్క్ చేయండి। ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2.5 చూడండి, అయితే ఇదేంటంటే చూడండి 5.5లో సగం ఎంత 3 పెట్టేస్తుంది, ఎందుకో చెప్తున్నా। ఇదేంటంటే లైనింగు, నెట్టు, సాటిన్ 3 ఉన్నాయి అంటే ఉల్టా తిప్పేస్తాను నేను। ఓకేనా, ఉల్టా తిప్పుతాం, 3 క్లాత్లు అంటే ఉల్టా తిప్పేయచ్చు। నెట్ బ్లౌజ్ ఉల్టా తిప్పేయచ్చు, లైనింగ్, సాటిన్, నెట్ ఉంది, అలాంటప్పుడు ఉల్టా తిప్పవచ్చు మామూలుగా, ఆ టైపే। ఇప్పుడు మామూలుగా ఏమని చెప్తున్నాం మీకు, 2.5 పెట్టండి అంటున్నాం, కుట్టినప్పుడు ఎమ్మింగ్ చేసినా పైపింగ్ చేసినా 1/4 ఇంచ్ బయటకు వెళ్ళిపోద్ది। ఓకేనా, ఓకేనా, ఇప్పుడు ఏమంటున్నాను ఉల్టా తిప్పుతాను అంటున్నాను కాబట్టి క్లాత్ ఏం పోదు, దాని మీద కుడితే రివర్స్ చేస్తే మొత్తం పోద్ది, అందుకే 3 ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ। ఓకేనా, తిప్పుతాము, బకరం తిప్పినా ఉల్టా తిప్పినా ముందు ఉన్న 1/4 ఇంచ్ కలిపేయాలి। ఇప్పుడు 2.5 నెక్కకి ఇస్తున్నామమ్మా, బకరం తిప్పినా బకరం కరెక్ట్గా దాని మీదే తిప్పుతాం కాబట్టి 1/4 ఇంచ్ తిప్పేస్తాం। ఇప్పుడు హెమ్మింగ్ చేసినా పైపింగ్ చేసినా 1/4 ఇంచ్ తగ్గించాలి, ఇప్పుడు 2.5 పెడితే 3 అయ్యిద్ది నెక్ అయ్యేసరికి, అది గుర్తుపెట్టుకోండి। ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసరికి ఎంత 4, చూడండి 4 అంటే కింద 1/4 ఇంచ్ కలపండి, కింద 1/4 ఇంచ్ అంటే 4.5, పైది అవసరంలా పోతుంది కదా, హెమ్మింగ్ చేయము, దీనికి ఉల్టా తిప్పుతాం। ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3.5 పెట్టండి, 3.5 లేదా 3.5 మన ఇష్టం, ఎక్కువ బ్రాడ్గా రావాలంటే। ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ, మరి ఏ సీరియల్లో నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి,
చూడండి ఏదో సీరియల్ అంట ఎక్కువ కొడతానే ఉంటున్నాం, ఆ సీరియల్ ఏదో మనకు తెలియదు. ఇలా పెట్టేసి ఇది ఇలా చిన్న రౌండ్ అనమాట. 5.5 5.5 షోల్డర్కి పావు తక్కువ 3 అమ్మ. 5.5లో సగం ఎంత? ఇప్పుడు నెక్ ఎంత పెట్టాలో మీకు తెలీదు, నాకు కూడా తెలీదు. ఎంత పెట్టాలంటే షోల్డర్లో సగం నెక్కి ఇచ్చేయచ్చు, సగం షోల్డర్కి ఇచ్చేయచ్చు. సగం ఎంత? 5.5లో సగం పావు తక్కువ 3ఏనా? పావు తక్కువ 3 మ్యాక్సిమం ఇచ్చేయచ్చు. ఓకేనా? అంటే సిచ్యువేషన్ బట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అవతల వాళ్ళ షోల్డర్ పట్టి పెద్దగా ఉందనుకో అప్పుడు పని చేయదమ్మా, మార్చేస్తాం. కొంచెం ఏజ్డ్ వాళ్ళు పెద్దగా వేసుకుంటారు షోల్డర్ పట్టి, అప్పుడు పని చేయదు. ఇప్పుడు చూడండి మీకు ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు 5.5లో సగం ఎంత? పావు తక్కువ 3. పావు తక్కువ 3 అంటే మనం 2.5 పెడితే పైపింగ్ వేసినా హెమ్మింగ్ చేసినా పావించి కలుస్తుందా? అప్పుడు పావు తక్కువ 3 అయిపోతుంది నెక్కకి. కాకపోతే ఇప్పుడు నేనేమంటున్నాను, నేను ఉల్టా తిప్పుతాను అంటున్నాను. అలా తిప్పినప్పుడు మనం ఏమీ గీయ అవసరం లేదు, ఒక పావించి ముందే ఈ 2.5కే కలిపేసి పెట్టేసుకోవాలి ముందే. కరెక్ట్గా నెక్ ఎలా వస్తుంది, ఇంక ఇదేమీ రాదు. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఇది పోతుంది, ఇంకంతే, ఇంకేం ఉండదు. మీరు ఏ బ్లౌజ్ కుట్టినా పైన మనం నెక్ 2.5 తీసుకున్నాం, కింద దాకా ఒక హాఫ్ ఇంచ్ కలపండి. పైన ఇక్కడ 2.5 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3 తీసుకోండి. అదే పైన 3 తీసుకుంటే ఇక్కడ 3.5 అట్లా పెట్టుకుంటే వేసుకునే వాళ్ళని బట్టి. మళ్ళీ అందరికీ పెట్టకూడదు, అవతల వాళ్ళు మళ్ళీ వేసుకో బ్రాడ్గా ఉందనుకో. ఈ అమ్మాయి అంటే వేసుకునే అమ్మాయి ఇలా చిన్న రౌండ్ పెడితే అందంగా ఉంటుంది, వేసుకున్నప్పుడు బ్రాడ్ అయ్యింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇదేమో కింద ఎలా వస్తుంది, పైన ఎలా వస్తుంది, బ్రాడ్గా ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ పెట్టినంత ఇక్కడ పెడితే బాగోదు అనమాట, రౌండ్ రాదు, యూ షేప్ రాదు. బాగుంటుంది, కుట్టినాక మీకు చూపిస్తానులే. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు వీల్ మార్క్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఉందా, ఒకసారి కట్ చేసి చేస్తానా? క్లాత్ తిప్పకుండా నేను పైపింగ్ వేస్తే 2.5 పెట్టేదాన్ని. ఇలాంటి వాటి పైపింగ్ వేస్తే ఏమవుతుందంటే మందం అయిపోద్ది. వర్క్ హెవీగా ఉన్నప్పుడు ఆ పైదానికి కూడా ఏదో వర్క్ ఉండిద్ది కదా, మందం అయిపోద్ది. పైపింగ్ వేసినప్పుడు బాగోదు. మళ్ళీ పైపింగ్ వేసి ఉల్టా తిప్పిందంటే బాగోదు. నెట్ బ్లౌజ్ ఓకేనా? ఇలాంటి ఏదైనా కానీ మనం ఉల్టా తిప్పుకోవాలి కొన్నిటికి ఏంటంటే తిప్పవచ్చు, కానీ పైపింగ్ వేయాలి కొన్నిటికి. ఇదేంటంటే శారీ వేరు, ఇది వేరు అనమాట బ్లౌజు. ఇప్పుడు వస్తున్నాయి కదా స్పేస్ సిల్క్ శారీస్, అది దాని మీద బ్లౌజ్ నెట్ బ్లౌజ్ వచ్చింది. మనకు ఆమ్ హోల్ కరెక్ట్గా రావాలి. థ్రెడ్ పెట్టుకుంటాం, దీనికి థ్రెడ్ పెడతాం, కానీ పెట్టినా ఏదో స్టైల్ కోసమే కానీ ఏదో ఉందని హ్యాంగింగ్స్ కోసమే కానీ మనం కట్టుకునేటట్టు జారిపోయేటట్టు కాకుండా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందా. ఇప్పుడు ఇది చూడండి, ఈ పావించి ఉంచేసి ఇది ఎక్స్ట్రా తీసేయండి. కోరా పీస్ ఎప్పుడు స్టిచ్ చేయొద్దు, హెమ్మింగ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. మళ్ళీ చూడండి ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత చూడండి ఈ పార్ట్ ఉంది కదా, ఇలా మొత్తం గీసేయండి. ఇలా తీసేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. ఓకేనా? చూడండి ఇలా, ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ పడిందా, దీని మీద స్టిచ్ చేస్తాను, రివర్స్ తిప్పుతాను దీని మీదే. ఓకేనా? ఇదిగో కనపడుతుంది మనకి, ఎంత యూ లాగా రావాలి కరెక్ట్గా, అది. ఓకేనా? ఇలా చేయండి. ఇంకోటి ఉంది ఆప్షన్, ఇలా రాకపోతే మీ దగ్గర ఇది ఉంది కదా, ఇంకోటి చాక్ పీస్ ఉంది కదా, ఎలాంటిదంటే అంటుకోదులే కానీ మీ దగ్గర మార్కింగ్ పీస్ ఉంది కదా ఈ అమ్మాయి, ఏది ఇటు ఇది ఇలా ఉంది కదమ్మా, దీన్ని ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇది చూడండి ఇలా చేసేసుకుని, ఇది ఉంది కదా దీన్ని ఇలా వేసుకుని ఇలా వేసేసుకుని గీసుకుని ఇలా వేసుకుని ఇలా కుట్టామనుకోండి, దీన్ని దాని మీద పడిద్ది ఇంకో లేయర్ మీద, అదొక ఆప్షన్. ఇది పెన్సిల్కి పడదు, మళ్ళీ పెన్సిల్ కొట్టినా పడదు, అది ఇది కదా పడదు, అందుకో చెప్తున్నాయి ఇలాంటి వాటికి. అదొకటి. లేదు అంటే మన దగ్గర వీలు ఉంది, ఇది బెటర్ కదా, ఇది చక్క పడిద్ది, 2 రోజులైనా ఉండిద్ది, ఏం కాదు, అది మనం కుట్టే వరకు ఉండిద్ది, పోదు. ఓకేనా? ఇలా పెట్టేసేయండి.
చెస్ట్ అదే 34 8.5 1 ఇంచ్ కలుపు ఇచ్చోండి. ఇది అంతే 9.5. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఒకసారి అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి అవును. ఓకేనా? ఓకే, ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఏందమ్మా 8.5 3.8 34 ఎంత 34 3.4కి పావు కలిపి ఎంత 3.65 అంతే. 3.5 పెట్టి 3.5 అట్ట పెట్టు. 3.5 పెట్టు. 3.5 పెట్టు. 3.5 పెట్టు కింద 3 పెట్టు. ఓకేనా? అర్థమైందా? ఇది క్లియరా? అర్థం కాకపోతే అడగండి. అట్లా ఉల్టా తిప్పుదాం కొన్నిటికి సిచ్యువేషన్ బట్టి. అంటే మనకు కుట్టడం కూడా రావాలి. కటింగ్ ఎంత ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ అంతే ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఇలా ఈజీగా కట్ చేసుకుని మనకి ఈజీగా వస్తుంది. చూడండి ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. హ్యాండ్ అన్నామంటే 4 లేయర్స్ ఉండాలి. ఓకేనా? 4 లేయర్స్ ఉండాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 8.35 అంటే పావు తక్కువ 9 హ్యాండ్ లెంత్ వచ్చేసరికి. చూడమ్మా ఇలా స్కేల్ పెట్టడం రావాలి. ఇది స్కేల్ని చూడండి ఇలా వాడుకోవాలి. ఇలా ఉందా ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ ఇది వచ్చింది. ఓకేనా? మీరు ఏం చేస్తున్నారంటే ఇది ఉందని స్కేల్ని ఎలా పడితే అలా ఇది ఇలా ఇలా అంటున్నారు. అలా చూస్తే రాదు. ఇలా చూసుకుంటే ఇది వచ్చింది స్ట్రైట్గా. అదేదో అన్నట్టు ఇది ఇక్కడ కూడా వచ్చింది. ఈ నేల మీకు మీ ఇంట్లో బండ్లు ఉంటే బండ ఉందా ఈ కార్నర్లు అట్ట కూడా పెట్టుకోవచ్చు. అలా బండ్లు కూడా చూసుకుని పెట్టుకోవచ్చు మన దగ్గర స్కేల్ లేకపోతే. ఓకేనా? చూడండి ఎంత అంటున్నాము. హ్యాండ్ లెంత్ 8.35 అంటే పావు తక్కువ 9 అంతేనా? పావు తక్కువ 9కి 3.5 ఇంచ్ కలపండి. అంటే 9.5 9.5 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5. చూడండి 9.5 3.5. ఎందుకంటే మనకు లైన్ కొట్టడం రాదు కాబట్టి అంతే. లేకపోతే మార్క్ చేయ అవసరం లేదు. చూడండి ఇలా పెట్టేసి ఒక లైన్ కొట్టేసేయండి. ఇది కూడా ఇలా కొట్టేసేయండి. ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత 9 9. చూడండి ఆమ్ హోల్ 9 ఇది పెట్టేసేయండి. 9 1.5 ఖర్చు. ఓకేనా? హ్యాండ్ లూజ్ ఎంత 6. చూడండి 6 మార్క్ చేయండి. ఇక్కడ 6 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. ఓకే కింద 2.5 తీసుకో. 2.5 ఓకేనా? చూడండి ఇలా 2.5 ఇదిగోండి 2.5 1.5 మార్క్ చేయండి. ఇక్కడ 1.5 మార్క్ చేయాలి. హైట్ తీసుకోవాలి. అక్కడ షేప్ తీయాలి కదా అందుకు. అది ఇలా షేప్ రావడం కోసం ఇక్కడ మనం డాట్లు వేసినప్పుడు నువ్వు 3.5 పెడుతున్నావా అందుకు. ఓకేనా? చూడండి ఇది ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. ఒక 1/2 ఇంచ్కి చెక్ చేయండి. అవునా కాదా అని ప్రతిదీ చెక్ చేయాలి. చూడండి ఇలా మార్క్ చేసుకుని 9 వచ్చింది. లాగేసామండి ఇలా పెట్టి 9. ఓకేనా? వచ్చింది. ఇలా పెట్టుకొని చూసుకోవాలి. చూసుకొని హ్యాండ్ ఇలా తీసేయాలి. ఇది ఒకసారి చూడ తర్వాత ఇలా కట్ చేసేయండి. ఇందాక షార్ట్ హ్యాండ్ కదా ఇప్పుడు లాంగ్ ఎల్బో హ్యాండ్ అంతే తేడా. సేమ్ హ్యాండ్ లూజ్ మారిద్ది. చూడండి కాట్ పెట్టేసేయండి. ఇక్కడ కాట్ పెట్టేసేయండి. వీల్ మార్క్ చేయాలి. ఓకేనా? ఓపెన్ చేసి చూడండి ఇటైనా తీయొచ్చు ఇటైనా తీయొచ్చు. చూసారు దెబ్బేసింది లాస్ట్లో. సరిలో కుట్టేటప్పుడు గుర్తుపెట్టుకుని కుడతాను లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టేస్తే సరిపోద్దిలే. కుట్టేటప్పుడు ఎడ్జ్ మీద కుట్టాలి. అవన్నీ చూసుకోవాలి. చూడలేదు కట్ చేసాం కానీ. చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా చేయకపోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే చూసుకున్నాం కాబట్టి ఓకే గుర్తుపెట్టుకుంటాం. లేకపోతే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ ప్లస్ సింబల్ ఇక్కడ ఉంటుంది కదా అది రాదు కరెక్ట్గా. అంతే ఏం కాదు. చూడండి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేయండి. ఓకేనా? మార్క్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. కాట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి చూడండి 1/2 ఇంచ్ మార్క్ చేయాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని దీనికి ఇలా ఇదే స్కేల్ని ఇలా తిప్పేసేయండి. ఇక్కడి నుంచి ఇలా పెట్టాలి. అంతే. అక్కడ కాదులే అక్కడికి అటువైపు అవసరం నాకు గీసే అంతే. ఓకేనా? అర్థమైందా? అలా తీయాలి. ఓకే కాట్ పెట్టేసాయండి.
ఇది ఫ్రంట్. అంటే చూడండి, ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్. వెంటనే పెట్టేసుకోవాలి, లేకపోతే తప్పేస్తాం. ఓకే, ప్రిన్సెస్ కట్. ప్రిన్సెస్ కట్ అంటే క్లోజ్ మన వైపు. ఎందుకు ప్రిన్సెస్ కట్? ఫ్రంట్ ఓపెన్ కూడా ప్రిన్సెస్ కట్ కుట్టుకోవచ్చు, కానీ మనం బ్యాక్ ఓపెన్ పెట్టాం కదా. ఓకేనా, చూడమ్మా, ఇటు చూడండి. ఒక లేయర్ తీసుకోండి, ఒక లేయర్ పక్కన పెట్టేసేయండి, పర్లేదు. చూడండి, ఇట్లా పెట్టుకున్నది. ఇప్పుడు చూడమ్మా, ఇటు చూడు, ఇలా ఉంది కదా. ఒక్క పావించి మనం స్ట్రైటే. ప్రిన్సెస్ కట్ అంటే స్ట్రైటే. ఇంకోటి చూడండి, క్రాస్ అవసరం లేదు. పెడితే మనము పేపర్ మీద తీసుకుని పెట్టాలి, కానీ అది తర్వాత ఎవరైనా చూడండి, ఇలా పావించి ఉక్సులు పట్టి కాజా పట్టికి పెట్టాం కదా బ్యాక్ ఓపెన్ అని, అది బయటికి పెట్టేయాలి ఇప్పుడు పెట్టినప్పుడు. లేకపోతే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేసింది, ఇక్కడ ఇప్పుడు లేసులో లూజ్ వచ్చింది. అలా రాకుండా ఉండాలంటే ఓకేనా, ఇలా పెట్టుకోవాలి. ఇది ఎక్కడ వరకు క్లాత్ వేస్ట్ చేయకుండా ఇక్కడ వరకు పెట్టేశాను, ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకేనా, చూడండి. అమ్మాయి రాదా? సరే, చూడండి, నువ్వు చూడు, తర్వాత గిద్దరు ఇది చూడు ఒకసారి. ఓకేనా, ఇలా పెట్టేసుకోవాలి. పావించి బయటికి పెట్టాను, ఉక్సులు పట్టి కాదు. నీది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి అవసరం లేదు, నాది బ్యాక్ ఓపెన్ కదా, నేను బయటికి పెట్టేశాను. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత చంకలో వీల్ మార్క్ చేసేయాలి. చూడండి, ఇక్కడ చంకలో వీల్ మార్క్ చేస్తే లోతు తీస్తాం. ఓకేనా, చూడండి, ఇలా తీసేసిన తర్వాత ఇలా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి, అయితే కొంచెం పెడితే 15.5 లేదు, ఒక ½ ఇంచ్ పైకి కిందకి పెట్టామనుకో. చూడండి, ఇలా పెట్టేసి చెప్తాను ఎందుకు. ఒక ½ ఇంచ్ కిందకి దించుతున్నాను. ఇప్పుడు 15.5 వచ్చింది కదా, ఒక ½ ఇంచ్ అంటే పావు తక్కువ 16 మార్క్ చేస్తున్నాను. ఎందుకో చెప్తాను, అవసరమైతే ఉంచుదాం, లేకపోతే లేదు, చెప్తాను. ఓకే, దీని గురించి ఇలా ఉంచండి. ఓకే, ఇలా ఉంచండి. ఇది తీసేయండి, యాస్టీజ్కి ఇది ఎలా ఉందో అలా తీసేద్దాం, కట్ చేసేద్దాం, ఇక్కడ ఉంచొద్దు. ఇలా పెట్టేసుకుని గుండు పిన్నులు పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది, లేకపోతే కదిలిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇలా పెట్టేసేయండి. ఇది తీసేద్దాం. ఓకే, ఇది తీసేయండి. ఇప్పుడు తీసే ముందు ఒకసారి నెక్ కూడా గీసేసుకుందాం, ఫ్రంట్ నెక్ కూడా. చూడండి, ఇలా పెట్టేసామా. ఫ్రంట్ నెక్ ఎంత అంటున్నాము? 6.5 అంటున్నాం. 6.5 అంటే చూడండి, ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి 6.5 అంటే ఏం చేస్తున్నానంటే ఇది ఉల్టా తిప్పుతాం కాబట్టి. మీరు 6.5 ఇటు పెట్టారు కదా, నేను అటు కొలుసుకున్నాను. ఏదైనా ఒకటి ఎక్కడైనా కొలుచుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టేసామా 6.5 అంటున్నాం. ఇలా 6.5 మార్క్ చేసేయండి. మార్క్ చేసి ఒక లైన్ కొట్టేసేయండి. ఇలా ఒక లైన్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మన దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఇది కూడా ఎక్కువ రౌండే, ఇలా చిన్న రౌండే ఇలా ఉంది కదా, ఇలా తీసేయండి. డీప్ నెక్కి చిన్న కర్వ్, డీప్ ఎక్కువ పెట్టుకుంటే చిన్నగా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇది వీల్ మార్క్ చేసేస్తే మనం కింద పడుతుంది. ఈ లేయర్ కూడా ఇలా ఉంది కదా, ఇది బ్యాక్ కదా. ఇప్పుడు బ్యాక్, ఇది ఫ్రంట్ కావాలి మనకి, కింద ఉంది ఫ్రంట్. ఓకేనా, ఇలా కింద ఉంది కాబట్టి ఇదిగోండి. ఓకేనా, ఇలా కనిపిస్తుంది. వెంటనే ఏం చేస్తారంటే ఇట్లా డాట్స్ పెట్టుకోండి తెలియడానికి. ఇది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూడండి, చెస్ట్ ఎంత? 40 అంటే ఒక పార్ట్ ఎంత? 10. ఓకేనా, 10కి చూడండి, 10కి ఒక ½ ఇంచ్ 1 ఇంచ్ కలపండి, 11. ఓకే, 11 మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత చెస్ట్ 40 అంటే 10వ భాగం ఎంత? 4 దగ్గర ఇలా మార్క్ చేయండి. పైనుంచి 11, కింద ఇటు నుంచి 4. ఇది ప్లస్ మార్క్, ఇది ఎపెక్స్ పాయింట్ అంటాం. ఓకేనా, అంటే చెస్ట్కి డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో చెప్పాలంటే 8 ఉంది. 4, 4, 8 కదా. ఇది 4, ఇటు 4, 8. ఒకసారి కొలుచుకో, ఉందా లేదో చూద్దాం, నిజమో కాదా. ఓకేనా, చూడండి, ఇప్పుడు ఇక్కడ 4 పెట్టాం కదా, ఒక ½ ఇంచ్ తగ్గించి అంటే 3.5 మార్క్ చేయండి. ఓకేనా, 3.5 మార్క్ చేసి 40 డివైడెడ్ బై 24 వేస్తే ఎంత? 12 వేయాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇందా 24 అంటే ఎంత? 1.6. తప్పు అట్ట కాదు, 1.6 అంటే 3.2నేనా? 1.6 ఇంత 24వ భాగం వేసామమ్మా, అంటే 1.6 వచ్చింది. ఇప్పుడు 12 అంటాం, దాన్ని డబుల్ చేస్తే సరిపోతుంది కదా, అంటే 3.2 మా బంగారం 3.2 అంటాం. ఎంత? 3.2 అంటే 40 డివైడెడ్ బై 12వ భాగం వేస్తే 3.2 వస్తుంది. 3.2కి ½ ఇంచ్ తీసేయండి, అంటే పావు తక్కువ 3.
3.2 అంటే 3.5 కదండి, అక్కడే ఉంది దగ్గరలోనే. ఇప్పుడు పావుదొక్కు ఒక హాఫ్ ఇంచ్ తీసేయండి, లెస్ చేయండి, అంటే పావుదొక్కు 3 ఇచ్చోండి. పావుదొక్కు 3 మార్క్ చేయాలి. పైకి 2.5 మార్క్ చేయాలి. ఓకేనా, 2.5 మార్క్ చేసి ఈ ఆర్మ్ హోల్స్కి 2.5 చేయాలి హైట్. ఇలా చూడండి, ఇలా చేసి ఇదిగో చూడండి ఈ షేప్ తీయండి ఇట్లా. ఓకేనా, ఇలా తీయండి. ఓకే, ఇలా తీసేసి ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా, దీన్ని ఇలా ఒక లైన్ కొట్టేసేయండి. దీన్ని కూడా లైన్ కొట్టండి. ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా, దీన్ని ఇలా వాడండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా చిన్న కర్వ్. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా అన్నమాట, ఇలా వస్తే ఈ 2 పట్టుకుని ఇలా వస్తుంది, ఇది లెగుస్తుంది పైకి. ఓకేనా, ఇది ప్రిన్సెస్ కట్. ఇంకా కొంచెం ఏమన్నా అనిపిస్తే, కొంచెం నాకు ఏమన్నా నచ్చలేదు, కొంచెం చూద్దాం, షేప్ అంటే అందంగా లేదు, అలా కాకుండా ఉండాలంటే ఇదిగోండి ఇలా ఉంది కదా, ఎప్పుడైనా డాట్స్లో ఇలా పెట్టేసేయండి. చిన్నది ఇట్లా చిన్నగా ఇలా పెడితే సరిపోద్ది అనమాట. వేసుకున్నప్పుడు కూడా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఎంత వద్దు, ఫ్రంట్ పార్ట్ ఎక్కువైపోతుంది అనుకోండి లెంత్, చూడండి ఇక్కడ ఒక డాట్ వేయాలి. ఆ డాట్ ఎంత వేయాలంటే 2.5 ఇంచులు వేయాలి. ఓకేనా, ఇలా 2.5 ఇంచులు వేయండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేయండి. పైకి మార్క్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచో పావు ఇంచో స్టిచ్ చేస్తాం కదా, ఈ 2 కలిపి కొట్టాలి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ రెండింటిని కలిపి కొట్టాలి. ఈ ముక్క తీసేస్తాం, మళ్ళీ కలిపి కొడతాం. ఇలా చూడండి, దీన్ని ఎలా మార్క్ చేయండి. వద్దు అనుకుంటే ఇది చూడండి. ఇప్పుడు అయితే ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయాలి. ఎంత వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఉంది. ఓకేనా, ఓకే ఎక్కిస్తాను. 3 ఉంది. ఓకేనా, చూడండి 3 ఉంది. ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పెడితే నడుము ఎంత అంటున్నాము, 34 అంటున్నాం. చూడండి అమ్మ కొంచెం జాగ్రత్తగా, 34 అంటే 8.5 కదా. ఇదంతా తీసేయగా మనకు ఖర్చు సరిపోలేదు కదా, 1.5 ఎక్కువ ఉండాలి ఖర్చు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే దీన్ని బయటికి జరిపి దీన్ని ఎలా క్రాస్గా కొట్టాలి, సరిపోలేదు కాబట్టి. ఓకే, ఏంది అట్లా తీకు, స్ట్రైట్గా కొట్టు, స్కేల్తో కొట్టు. ఓకేనా, అర్థమైందా? అర్థం కాదులే ప్రిన్సెస్ కట్, మనకు మామూలు బ్లౌజే, మామూలు బ్లౌజ్ అమ్మ అదే. ఓకేనా, ఇలా ఉంటే ఏంటంటే కప్పు లెగుస్తుంది, అందంగా ఉంటుంది. ఇది పెద్దది అయిపోతుందంటే ఇది వద్దంటే మనం స్ట్రైట్గా పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఎవరు చూసాం అది అయ్యిద్ది, ఉండు దానికి కూడా ఉంది. ఇదిగో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడు. ఇదిగో నాకు ఎంత కావాలి, నడుము 8.5 34 అంటే చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 3 ఉంది. 3 అయిపోయింది అంటే ఇక్కడ స్టిచ్ పడిద్ది. అంటే ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పెడితే 8.5 ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నాకు ఖర్చు లేదు, ఇదే ఉంది, అందుకే ఇక్కడ నుంచి 1.5 పెట్టాలి. అయితే చూడమ్మా, ఇదంతా పెట్టిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో పైకి తీసుకున్నాం కదా. ఓకేనా, చూడండి కిందకు ఒక హాఫ్ ఇంచ్ కిందకి తీసాం కదా, కిందకి తీసాం. చూడండి ఇది తీసిన తర్వాత ఇది యాస్టీజ్గా ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేస్తే ఇది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఏం చేయాలంటే దీని దగ్గర నుంచి ఇలా లైన్ కొట్టు. ఓకేనా, ఈ పీస్ తీసేయాలి. మనకు కావాల్సింది ఈ ప్లేస్లో కావాలి, చెస్ట్ దగ్గర ఇక్కడ కావాలి, ఇది లేకపోకూడదని కావాలి, ఈ ప్లేస్ కావాలి మనకి, ఇటు అవసరం లేదు. అలాంటప్పుడు సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి తీసేయాలి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కూడా వద్దు, ముందు వద్దు, ఈ ప్లేస్ వద్దు, అంటే కిందకి పడిపోద్ది, పట్టు మీద దాకా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ ముడతలు పడిపోద్ది, అందుకే ఇది వద్దు. ఇది పైకి పెట్టాను ఒక 1 ఇంచ్, ఇది కావాలి ఈ ప్లేస్. ఓకేనా, అర్థమైందా? ఇది కట్ చేసేస్తాను కుడుతున్నాను. ఓకేనా, అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, అర్థమైద్దిలే. ఓకేనా, మెల్లగా అయ్యే అర్థమవుతాయి. కొత్తది కదా, సబ్జెక్టే కొత్తది. చూడండి ఇలా తీసి ఇది చూడ, ఏంటంటే కటింగ్ లేకుండా కుట్టేస్తారు. అది ప్రిన్సెస్ కట్, అది వేరు. ఇది ముక్క తీసి కుట్టాలి, ఇది వేరు. చూడండి ఇది ఉందా అమ్మాయి హైట్ ఏం కాదురా. అయితే చూడండి అమ్మ, ఇక్కడ లోతు తీయలేదు, ఇదిగో చూడండి లోతు తీయలేదు, ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలి. ఓకేనా, లోతు కట్ చేసేసుకుంటే 2 ఒకసారి తీసేయచ్చు కదా.
ఓకేనా, తీసేసాను. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇదిగోండి చూడండి చూసి, ఓకేనా. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉందా, ఇలా ఉంటుంది. ఈ పీస్ తీసేసాను. ఈ రెండింటిని కలిపి కుట్టాలి. కుట్టేటప్పుడు చూడండి ఇలా ఉందా, దీన్ని పట్టుకుని ఇదిగోండి చూడండి కింద నుంచి ఇదిగోండి సరిపోయింది. ఇట్లా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా మెయిన్ పైన చంకలో నుంచి కాదు, కింద నుంచి కుట్టాలి. ఓకేనా. ఇది రాంగ్ సైడ్ అంటే చూడండి, ఇది రాంగ్ సైడే, వెంటనే పెట్టేసుకోండి. ఇది ఉంది కదా, వీల్ మార్క్ చేస్తే మనం ఇది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ డాట్ ఇవ్వాలి. వేస్తే ఏమవుతుందంటే ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇలా మధ్యలో నొక్కిద్ది అనమాట. ఇలా నొక్కిద్ది, ఇది లెగిస్తుంది. లేకపోతే రెండు ఫ్లాట్గా అనిపిస్తాయి, వేసుకుంటే అందంగా ఉండవు. ఓకేనా, ఇలా వస్తుంది. ఓకేనా. ఇదిగో చూడండి, రౌండ్ వచ్చింది అందంగా ఇలాగనమాట. చిన్నది వచ్చింది, షోల్డర్ పట్టి చిన్నది వచ్చింది. ఇటు 1/2 ఇంచ్ పోద్ది, చిన్నది వచ్చింది. ఇప్పుడు 2.5 ఎంత సంథింగ్ 2.5 వచ్చింది. 1/2 తక్కువ 2. ఇదిగోండి చూడండి, ఇక్కడ నుంచి ఉంది కదా, చూడండి ఇది పోతుంది. ఇక్కడ నుంచి 2.5 వస్తుంది, 1/2 ఇంచ్ పోద్ది. ఇది 1/2 తక్కువ 3 ఉంది కదా, ఇట్లా 2.5 వస్తుంది షోల్డర్ పట్టి. అది అర్థమైందా. ఇలా ఇది దేనికి దానికి సపరేట్గా కుట్టుకోవాలి. కుట్టుకుంటే అందంగా ఉంటాయి. ఓకే చూడండి.